డైట్ చేయకుండా జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గొచ్చు అంటే నమ్ముతారా? చాలా మంది వెయిట్ లాస్ అంటే కష్టమైన వర్కౌట్స్, స్ట్రిక్ట్ డైట్ అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే మనం చిన్న చిన్న హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల మన వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా సులభం అవుతుంది. ఈ వీడియోలో మీకు డైలీ లైఫ్ లో ఫాలో అవ్వగల సింపుల్ చేంజెస్ ఏంటో చెప్తాను. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు విషయం ఏంటో అర్థమవుతుంది. ఏమేమి అలవాటు చేసుకోవాలి, ఏమేంటి మానేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే, మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెయిట్ లాస్ అనేది చాలా మంది పనిష్మెంట్ అని భావిస్తారండి. అది పనిష్మెంట్ కాదు, అది మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవడం మాత్రమే. మీరు ఏం తింటున్నారు, మీరు ఎలా జీవిస్తున్నారు, ఇవి చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇవి చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ వెయిట్ అయితే తగ్గుతుంది. ఈ వీడియోలో నేను చెప్పే హ్యాబిట్స్ కనుక మీరు ఫాలో చేస్తే స్లోగా అయినా వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. హ్యాబిట్ నెంబర్ 1, మనం ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ఒక 2 గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటి అంటే, వాటర్ తాగడం వల్ల మన బాడీలో మెటబాలిజం అయితే స్టార్ట్ అవుతుంది. మన బాడీలో టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. అంటే వ్యర్థాలు ఏమైనా ఉంటే ఆ నీళ్లు తాగడం వల్ల పేగులన్నీ శుభ్రపడిపోయి బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఫ్యాట్ బర్న్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎలా తాగాలి అంటే, 1 లేదా 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగండి. అందులో కావాలనుకుంటే లెమన్ యాడ్ చేసుకోండి. అది చాలా మంచి డీటాక్స్ డ్రింక్ కూడా. ఇది చాలా సింపుల్ కానీ వెరీ పవర్ఫుల్ హ్యాబిట్. హ్యాబిట్ నెంబర్ 2, బ్రేక్ఫాస్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. చాలా మంది బరువు ఎక్కువగా ఉన్నాంలే, ఒక పూట తినకపోతే ఏమవుతుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. మన బాడీకి చాలా ఇంపార్టెంట్ మీల్ ఏమైనా ఉంది అంటే అది బ్రేక్ఫాస్ట్ మానేయడం అనేది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. దాని వల్ల మనకు నష్టాలు ఏంటో తెలుసా? దీని వల్ల మెటబాలిజం స్లో అవుతుంది, మనకి ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. అయితే మన బ్రేక్ఫాస్ట్ లో ఎటువంటి ఫుడ్స్ తినాలి అంటే, ప్రోటీన్, ఫైబర్, ఇడ్లీ, ఓట్స్, ఎగ్స్ ఎక్సెట్రా అలాంటివన్నీ మన బ్రేక్ఫాస్ట్ లో భాగంగా చేర్చుకున్నట్లయితే చాలా మంచిది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మన ఫుల్ డే ఎనర్జీగా వర్క్ చేసుకుంటాము. హ్యాబిట్ నెంబర్ 3, డైలీ వాకింగ్. జిమ్ కే వెళ్లాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అందరికీ కుదరదు కదా. కొంతమందికి టైం ఉంటుంది, కొంతమందికి టైం ఉండదు. అలాంటి వాళ్ళకి సింపుల్ వాకింగ్ అయినా చాలు. రోజుకు కనీసం 6,000 నుంచి 10,000 అడుగులు వేశారంటే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు. మనం రోజు వాకింగ్ చేయడం వల్ల మన బాడీలో క్యాలరీస్ ఖర్చు అవుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే రోజు వాకింగ్ చేయడం వల్ల బాడీ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు తప్పకుండా నడవండి. అలాగే ఈవినింగ్ ఒక 30 నిమిషాలు. అలాగే హ్యాబిట్ నెంబర్ 4, షుగర్ కంట్రోల్. షుగర్ అనేది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బిగ్గెస్ట్ ఎనిమీ అని చెప్పొచ్చు. కాబట్టి దీనిని మీరు ఎంత తొందరగా మానేస్తే అంతే మంచిది. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లో హిడెన్ షుగర్ ఉంటుంది. అంటే అది మన కంటికి కనిపించదు. అందులో యాడెడ్ షుగర్ అంటే మనం దాంట్లో షుగర్ ని యాడ్ చేసుకుంటాము. కాబట్టి అది మన బాడీకి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. కాబట్టి టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మానేయడానికి ట్రై చేయండి. లేదా వితౌట్ షుగర్ ఫ్రీ టీ, షుగర్ ఫ్రీ కాఫీ తాగడానికి ట్రై చేయండి. లేదా బ్లాక్ కాఫీ లాంటిది అలవాటు చేసుకోండి. ఈవినింగ్ గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి. దానివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. షుగర్ మానేయడం వల్ల మన బాడీలో అయితే ఫాస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తాయి. హ్యాబిట్ నెంబర్ 5, వాటర్ ఇంటేక్. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు అయితే తప్పనిసరిగా తాగాలి. దాని వల్ల మన బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. దీని వల్ల కూడా మన బాడీలో ఫ్యాట్ అనేది రిడ్యూస్ అవుతుంది. అలాగే భోజనానికి ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగడం వల్ల మనకి ఆకలి అయితే కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల ఫుడ్ కూడా ఎక్కువ తినమన్నమాట, లిమిట్ లోనే తీసుకుంటాము. కాబట్టి అందరూ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కి అరగంట ముందు, డిన్నర్ కి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. హ్యాబిట్ నెంబర్ 6, ప్రాపర్ స్లీప్ ని ఇగ్నోర్ చేశారంటే వెయిట్ లాస్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మనం బరువు తగ్గాలంటే రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. అప్పుడే మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది, మన బాడీలో మెటబాలిజం పెరుగుతుంది. మనం నిద్ర సరిగా పోకపోతే మన బాడీలో హంగర్ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. లేట్ నైట్ ఈటింగ్ కూడా అస్సలు మంచిది కాదు. నిద్ర అనేది సరిగా పోకపోతే వెయిట్ లాస్ అనేది ఇంపాసిబుల్. నైట్ ఫోన్ చూసే అలవాటు ఉంటే దానిని చాలా వరకు తగ్గించుకోండి.
ఎందుకంటే నైట్ టైం స్క్రీన్ చూడటం వల్ల నిద్ర అనేది తొందరగా రాదు. గుడ్ స్లీప్ వల్ల మనకి ఫాస్ట్ ఫ్యాట్ లాస్ అయితే అవుతుంది. హ్యాబిట్ నెంబర్ 7, స్లోలీ ఈటింగ్. ఫాస్ట్ గా తినడం వల్ల ఎక్కువ తినేస్తాం మనం తెలియకుండానే. బ్రెయిన్ కి సిగ్నల్ కూడా లేట్ గా అందుతుంది మనం ఫుడ్ తింటున్నామని. అదే మనం స్లోగా నమలుకుంటూ ఫుడ్ తిన్నాం అనుకోండి, మనం ఎక్కువ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేసే ముందప్పుడు టీవీ కానీ ఫోన్ కానీ చూడొద్దు. ఎందుకంటే అది చూస్తూ మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాము. కాబట్టి తినేదాని మీదే శ్రద్ధ పెట్టండి, తినేదాని మీదే ఫోకస్ పెంచుకోండి. అప్పుడే మీరు ఎంత తింటున్నారో, ఏం తింటున్నారో, ఎలా తింటున్నారో అర్థమవుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ హ్యాబిట్, ఇది చాలా మెయిన్ కూడా. అలాగే ఇంకా చిన్న చిన్న మార్పులు ఏంటి అంటే కాన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. రోజు చెయ్యాలి, అంతేకాని 2 రోజులు చేసి మానేసి 3 రోజులు చేసి ఆపేసి ఇక నా వల్ల కాదు, నాకు టైం లేదు, నాకు కుదరట్లేదు అంటే రిజల్ట్ అనేది అస్సలు రాదు. రోజు మీరు వేసే చిన్న చిన్న అడుగులే మీ జీవితానికి పెద్ద పునాది అవుతుంది. అలాగే పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఓపిక సహనం అనేది ఎక్కువగా ఉండాలి వెయిట్ లాస్ లో. అంతేకాని 2 days 3 days చేసి రిజల్ట్ కోసం ఎదురు చూడకూడదు. టైం పడుతుంది, రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది. వెయిట్ లాస్ అనేది కష్టం కాదు, మన హ్యాబిట్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితే. కాబట్టి ఈ రోజు నుంచే ఈ మంచి అలవాట్లు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో యూజ్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరు ఛానల్ ని హైప్ చేయండి. అలాగే ఇంకొన్ని మంచి వీడియోస్ తో మంచి కంటెంట్ తో ఇంకా మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.